మామ మోషన్ ఆగిపోయిన వాళ్ళు అలా మొక్కుతున్నావేంట్రా? నేనేం మొక్కట్లేదు, ఏడుస్తున్నాను. ఎందుకురా? మనం ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సాక్షి వీడియోలు చేస్తున్నా చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అవునా? అవును, ఇటు చూడు 64.3% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు చూసేస్తున్నారు. మరి నీలో నువ్వు మూలిగితే ఎవరికి తెలుస్తుందిరా? ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటది. చూసారు కదా ఫ్రెండ్స్, పాపం ముక్కుగాడు ఎలా మూలుగుతున్నాడో. ఆడి బాధ తగ్గించాలంటే మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ఇప్పుడే బాధేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులే. అచ్చు ఈ సాంగ్ లో లానే చిన్న చిన్న కీటకాలను చేపలు తింటాయి, పువ్వుల్ని పురుగులు తింటాయి, ఆ పురుగుల్ని పక్షులు తింటాయి, ఫైనల్ గా వీటన్నిటిని మనుషులు తింటారు. అన్ని జంతువుల్ని నువ్వు తప్ప ఏ మనిషి తిండు. ఏట్రా ఎకసకాల? అంతరించిపోయి బతికిపోయా కానీ ఇప్పటికీ ఉండుంటే డైనోసార్లు కూడా దమ్ బిర్యానీ చేసుకుని తినేవాడు నువ్వు. ఈ పిట్టల్ని చేపల్ని పట్టుకోవడం ఈజీ కాబట్టి తినేస్తున్నాం. అదే డైనోసార్ ని పట్టడం అంటే అంత ఈజీగా అవుతా? మేమే అవతల జీవి ఎంత పెద్ద అయినా మనిషే స్ట్రాంగ్. అసలు మనల్ని ఎవడు కొట్టగలడు? మనల్ని కొట్టేది కూడా ఒకటి ఉంది. ఏంటది? ప్రకృతి, ది నేచర్. అంత లేదు మామ. ప్రకృతి వేడిగా ఉందనుకో మనం ఏసీ వేసుకుంటున్నాం, వర్షం పడితే గొడుగులు ఎట్టుకుంటున్నాం, వరదలు వస్తే డ్యాములు కట్టుకుంటున్నాం. సో ప్రకృతిని మనం ఎలా అయినా ఎదుర్కోగలం, ఎలా అయినా వాడుకోగలం. నువ్వు అన్నట్టు మనం అడ్డమైన ఎలక్ట్రానిక్స్ వాడి గ్లోబల్ వార్మింగ్ పెంచుతున్నాం, సముద్రంలో చెత్త వేస్తున్నాం, ప్లాస్టిక్ వాడి ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తున్నాం. అన్నిటికీ సైలెంట్ గా ఉంటది ప్రకృతి, కానీ దానికి ఒక్కసారి కోపం వచ్చి దాని విశ్వరూపం చూపించిందంటే మనం జస్ట్ రియాక్ట్ అవ్వగలం గానీ దాన్ని ఆపలేం. దానికి ఒక భయంకరమైన ఎగ్జాంపులే 2004లో వచ్చిన సునామీ. అసలు ఆ సునామీ ఎలా వచ్చింది? అప్పుడు ఆ జనం పరిస్థితి ఏంటి? అసలు అప్పుడు ఏం జరిగింది చెప్తాను. ఇదంతా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియో మొత్తం చూడండి. వరకు ఇండియా చూడని ఒక భారీ ప్రమాదమే ఈ సునామీ. అది 2004 డిసెంబర్ 25 రాత్రి ఇండియా, థాయిలాండ్, ఇండోనేషియా, అండమాన్ నికోబార్ అండ్ సౌత్ ఆఫ్రికా దేశాల్లో బీచ్ సైడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుని ఆ నైట్ చాలా మంది బీచ్ దగ్గరే గడిపారు. నెక్స్ట్ డే 26 డిసెంబర్ 2004 టూరిస్టులు లేచి సన్ రైజ్ చూస్తూ బీచ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అలలు ముందుకి వెనక్కి వెళ్తున్నాయి. అలల తాకిడికి ముందుకు వెనక్కి వెళ్లే సముద్రం 10 మీటర్లు వెనక్కి వెళ్లి అలలతో పాటు మళ్ళీ ముందుకు వస్తుంది. కానీ ఆ రోజు సడన్ గా ఒక్కసారికే సముద్రం నీళ్లు 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయాయి. దాంతో అందరూ షాక్ అయిపోయి లేచి చూశారు. ఒక్కసారిగా 40 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద అల వాళ్ళ ముందుకు వస్తూ కనిపించింది. అది చూడగానే అందరి ఫేసులలో వణికి పుట్టింది. వెంటనే వెనక్కి తిరిగి పారిపోండి అంటూ దూరంగా పరిగెత్తారు. బైక్స్ అండ్ కార్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ సెకండ్స్ లోనే ఆ వేవ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్ట్రాంగ్ గా హిట్ చేసి చాలా మందిని చంపేసి ఇంకా చాలా మందిని సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా 30 మీటర్ల ఎత్తులో ఇంకా అలలు వస్తూనే ఉన్నాయి. చాలా మంది బిల్డింగ్ టాప్ ఫ్లోర్లు ఎక్కి అండ్ ఇంకొంతమంది అయితే చెట్ల పైకి ఎక్కి గట్టిగా పట్టుకుని ఉండిపోయారు. అయినప్పటికీ ఆ అలల దాటికి బిల్డింగ్ గోడలు కంపించాయి, బిల్డింగ్స్ ముక్కలు ముక్కలు అయిపోయాయి. దాంతో అందులో ఉన్న చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విత్ ఇన్ నో టైం 11 కంట్రీస్ కోస్టల్ లైన్ అంతా వాటర్ లో మునిగిపోయింది. చాలా డెడ్ బాడీస్ అండ్ చాలా వస్తువులు, కార్లు కొట్టుకుపోయాయి. అలానే రోడ్లు కూడా చెదిరిపోయాయి. సముద్రం అలలు పెద్దవైతే మాత్రం అంత విధ్వంసమా? ఒరే, చిన్న పైప్ లో నుండి వాటర్ జస్ట్ 1/2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో నీ మీద కొడితేనే తట్టుకోలేవు. అలాంటిది కొన్ని థౌజండ్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ 600 కిలోమీటర్స్ పర్ స్పీడ్ తో నీ మీదకి వస్తే ఊహించుకో ఎలా ఉంటుందో. అంత వాటర్ అంత స్పీడా? మరి అందుకే కదరా అన్ని బిల్డింగ్స్ కూలిపోయినాయి. అసలు ఆ సునామీ ఎలా వచ్చింది? దానికి కారణం ఏంటి? భూకంపం భూమిపై వస్తేనే నాశనం, అలాంటిది ఆ భూకంపం సముద్రంలో వస్తే వినాశనం. అదే జరిగింది. ఈ ఎర్త్ అంతా 17 టెక్టానిక్ ప్లేట్స్ తో ఉంటుంది. అంటే ఎర్త్ పై మనుషులంతా 17 పలకల సమూహంపై ఉంటాం. అలా ఇండియన్ ఓషన్ కింద 2 టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. అవే ఇండియా ప్లేట్ అండ్ బర్మా ప్లేట్. ఒకదానిపై ఇంకొకటి రాజుకుంటూ బ్రేక్ చేసుకుంటూ సరిగ్గా 26 డిసెంబర్ 2004 మార్నింగ్ ఒకదానిపై ఒకటి ఓవర్ రైడ్ అవడం వల్ల ఒక్కసారిగా 5 మెగాటన్స్ TNT-లా భారీ ఎనర్జీ రిలీజ్ అయింది. అది ఎంత అంటే వరల్డ్ వార్ 2లో హిరోషిమా నాగసాకి మీద వేసిన ఆటం బాంబ్ కంటే ఏకంగా 23 టైమ్స్ స్ట్రాంగ్. బాబాయ్, ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండోనేషియాలో సుమత్రా అనే ఏరియాకి వెస్ట్ కి కొన్ని కిలోమీటర్స్ అవతల సంభవించింది. ఇది బాక్సింగ్ డే రోజు రావడం వల్ల అందరూ దీన్ని బాక్సింగ్ డే సునామీ అంటారు. సునామీ అంటే జపనీస్ వర్డ్. దీని అర్థం హార్బర్ దగ్గర వచ్చే అలా అని. సముద్రంలో ఎన్ని సునామీలు వచ్చినా 8 మాగ్నిట్యూడ్ తో వస్తే భారీ సునామీ అంటారు. అలాంటిది 2004లో డిసెంబర్ 26న వచ్చిన సునామీ ఏకంగా 9.3 మాగ్నిట్యూడ్ తో వచ్చింది. అవును, ప్రతి ఇయర్ భూమిపై 2 సునామీలు వస్తూ ఉంటాయి. కానీ అవి అంత ప్రమాదకరమైనవి కాదు. అలానే 15 ఏళ్ళకు ఒకసారి పెద్ద సునామీ ఒకటి వస్తుంది.
కానీ అప్పటికి గత 300 ఏళ్లలో అంత భారీ సునామీ ఎవ్వరూ చూడలేదు. దాని దాటి ఎంత అంటే మరి ఆ ఎనర్జీకి ఒక్కసారిగా సముద్రం వాటర్ లెవెల్ ఊహకందని రేంజ్ లో రైజ్ అయ్యి ఆ ఎఫెక్ట్ 40 మీటర్ల ఎత్తు వేవ్స్ ని 7:58 AM అంటే మన ఇండియన్ టైంలో 6:30 AM కి ఇండోనేషియన్ తాకాయి. అక్కడ సుమారు 1,00,000 మంది చనిపోయారు. కాసేపటికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని అండ్ ఇండోనేషియాలో సునామీ వచ్చిన గంటన్నరకి ఇండియా సముద్ర తీరానికి సునామీ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పటికి సునామీ సెన్సార్స్ లేవు, సో అలర్ట్ రాలేదు. ఇంకా సెకండ్ థింగ్, మన వాళ్ళ గురించి తెలిసిందేగా, అప్పటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్ కృష్ణస్వామి రిపోర్ట్ ప్రకారం ఆ సునామీ మన ఇండియాని తాకబోయే గంట ముందే అలర్ట్ వచ్చిందంట. అంటే సుమారు 7:30కి చెన్నైలో ఉన్న ఒక ఎయిర్ బేస్ కి అండమాన్ అండ్ నికోబార్ లో సునామీ వచ్చింది. మొత్తం ఐలాండ్ మునిగిపోయింది. అండమాన్ కి ఇండియాకి కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే దూరం. ఆ సునామీ మన ఇండియాని చేరడానికి ఎంతో సమయం పట్టదు అనే మెసేజ్ వచ్చిందని అన్నారు. కానీ ఆ మెసేజ్ రాగానే చెన్నై లింక్ కి ఎయిర్ బేస్ తో కమ్యూనికేషన్ సిగ్నల్ పోయింది. మళ్ళీ 20 మినిట్స్ తర్వాత సిగ్నల్ రీస్టోర్ అయింది. కృష్ణమూర్తి గారు ఆయన అసిస్టెంట్ కి ఢిల్లీ గవర్నమెంట్ కి అలర్ట్ పంపమన్నారంట. కానీ అతను మిస్టేక్ గా అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కపిల్ సిబాల్ కాకుండా మాజీ మినిస్టర్ ఇంటికి ఫ్యాక్స్ చేశాడు. సో అది చేరాల్సిన చేతికి చేరే టైంకి ఇండియాని సునామీ కొట్టింది. మనోళ్ళు గనక కరెక్ట్ గా కమ్యూనికేట్ చేసి ఉంటే సముద్ర ప్రాంతాలన్నీ అలర్ట్ చేసి చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది. ఆ సునామీ వచ్చిన కొన్ని గంటల్లోనే ఏకంగా 11 కంట్రీస్ లో టోటల్ గా 2,73,000 మంది చనిపోయారు. అండ్ మన ఇండియాలోనే 18,000 మంది చనిపోయారు. 6,000 మంది ఏకంగా సముద్రంలో కలిసిపోయారు. ఈ సునామీ వల్ల మన ఇండియాకి 3,000 కోట్ల ఆస్తి నష్టం వచ్చింది. సైంటిస్టులు అయితే 300 సంవత్సరాల్లో దీన్ని మించిన విపత్తు లేదని అన్నారు. ఒక సునామీ ఇన్ని కంట్రీస్ ని ఎఫెక్ట్ చేసిందా? ఈ 11 కంట్రీస్ నే కాదురా, ఆ సునామీ ఫోర్స్ ఏకంగా మన ఎర్త్ స్పీడ్ ని స్లో చేసేసింది. మన ఎర్త్ డే టైం ని 2.68 మైక్రో సెకండ్స్ పెంచింది. ఈ సునామీ ఫోర్స్ కి ఎర్త్ షేప్ కూడా మారింది. రౌండ్ గా ఉండే ఎర్త్ మీద నార్త్ పోల్ ఏరియా ఫ్లాట్ అయింది. ఈక్వేటర్ ఏరియా అంతా ఉబ్బింది. భూమి మీద ఉన్న ప్రతి ఏరియా 1 సెంటీమీటర్ నుండి 3 సెంటీమీటర్ జరిగాయి. సముద్రంలో చిన్న పొరపాటు వల్ల వచ్చిన సునామీ వల్ల భూమి మీద ఇన్ని మార్పులా? మరి అట్లుంటది సునామీ తోటి. అయితే ఫ్యూచర్ లో ఏమైనా సునామీలు వస్తే వార్నింగ్ లే ఉండవా? బలైపోవాల్సిందేనా? 2004 తర్వాత సునామీ నుండి ప్రొటెక్షన్ కోసం టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. డార్ట్ సిస్టమ్స్ వచ్చాయి. డార్ట్ అంటే తలనొప్పి టాబ్లెటే కదా? ఒరే తలక మాసినదవా, ఆ తలనొప్పి టాబ్లెట్ కాదురా, సునామీ తలనొప్పులకి సొల్యూషన్. డార్ట్ అంటే డీప్ ఓషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీ. ఇది సునామీని కనిపెట్టే పరికరం. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి సునామీటర్, దీన్ని సముద్రం అడుగున పెడతారు. రెండోది సర్ఫేస్ బాయ్, ఇది సముద్రం పైన తేలుతూ ఉంటుంది. మూడోది సునామీ వార్నింగ్ సెంటర్. సునామీటర్ పని ఏంటంటే ఎప్పటికప్పుడు సీలో వాటర్ ప్రెషర్ ని సముద్రపు అడుగు భాగంకి సముద్రపు సర్ఫేస్ కి మధ్య ఉండాల్సిన డిస్టెన్స్ ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ సునామీ వచ్చి ఒక పెద్ద అల వస్తే సముద్రపు అడుగు భాగం నుండి పై భాగం డిస్టెన్స్ పెరుగుద్ది. ఎందుకంటే పెద్ద అలకి వాటర్ రైజ్ అవడం వల్ల. అప్పుడు ఇది వెంటనే సర్ఫేస్ బాయ్ కి సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు అది శాటిలైట్ కి సిగ్నల్ ఇస్తుంది. శాటిలైట్ నుండి సునామీ వార్నింగ్ సెంటర్ కి ఇన్ఫో వెళ్తుంది. ఇంకా అక్కడ నుండి కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆస్ట్రేలియా చుట్టూ 5 డాట్ స్టేషన్స్, అమెరికా చుట్టూ 6 డాట్ స్టేషన్స్, మన ఇండియన్ ఓషన్ చుట్టూ 7 డాట్ సిస్టమ్స్, అలాగే పసిఫిక్ ఓషన్ లో ఏకంగా 40 డాట్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఇండియన్ ఓషన్ లో ఇండియన్ అండ్ బర్మా టెక్టానిక్ ప్లేట్స్ రాపిడ్ ఎఫెక్ట్ ఇప్పుడప్పుడే పోదని, ఆ ప్లేట్స్ మధ్య జరిగిన రాపిడ్ మిస్టేక్ కి ఫ్యూచర్ లో ఇంకా చాలా సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. సో ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత డెవలప్ అయినా నేచర్ కి కోపం వస్తే మాత్రం సరెండర్ అవడం తప్ప ఎవ్వరూ దాన్ని దాటి ఏం చేయలేం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.